మీడియా ముందు గుణతో నిజం బయట పెట్టించి శివ తప్పు లేదని నిరూపించిన బాలు, రోహిణికి వార్నింగ్ ఇచ్చిన మీనా. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ప్రభావతి చేసిన గొడవకి ఇంకా ఆ బస్తీలో వాళ్ళంతా కూడా గుంపుగా చేరి ప్రభావతిదే తప్పు అన్నట్టు మాట్లాడతారు. నేను ఇదంతా కావాలని చేయలేదు అని శివ చెప్పిన మాటలకు అక్కడ ఉన్న ఇంటి ఓనర్ అయితే వచ్చి నీకులాంటి దానికి బుద్ధి చెప్పడం కోసమే తాను అలా చేశాను అని చెప్పాడు కదా, వాడికి తెలియదు, మీకున్న జ్ఞానం వాడికి లేదు. మీలాంటి వాళ్ళకి ఇలాంటివి ఎన్ని తప్పులు చేసినా ఎన్ని తప్పు అని తెలిసి చేసినా మీకు బుద్ధి రాదని వాళ్ళకి తెలియక తప్పు చేశాడు అని చెప్తున్నాడు కదా, వెళ్ళండి ఇక్కడి నుంచి శివని తీసుకువెళ్ళడానికి నేను ఒప్పుకోను అంటూ ఇంటి ఓనర్ గట్టిగా చెప్పడంతో అత్తయ్య ఇది సరైన సమయం కాదు, రండి వెళ్దామని అక్కడి నుంచి రోహిణి కాస్త ప్రభావతిని తీసుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా ప్రభావతి అస్సలు వదిలిపెట్టను రోహిణి, వాడిని వదిలిపెట్టను, వాడిని మామూలుగా కాదు, వాడు నా పరువు తీశాడు, బాలుగాడు నన్ను బోన్లో నిలబెట్టాడు, అలాంటి వాణ్ణి వదిలేస్తానా? ఇంట్లో వాళ్ళందరికీ నేను తప్పు చేశానని ఇంటిని తాకట్టు పెట్టానన్న విషయం బయటకొచ్చింది అంటే ఆ 1,00,000 రూపాయలు దొంగతనం చేయడం వల్లే వచ్చింది అని ప్రభావతి కాస్త తన కోపాన్ని రోహిణికి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు అత్తయ్య, ఆ మీనాని వదిలిపెట్టేస్తారా అని రోహిణి మరింత ఆద్యం పోసి ప్రభావతికి ఇంకా కోపం తెప్పించి మీనాని మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇంటికి రానివ్వకూడదు అన్న ఉద్దేశంతో రోహిణి కాస్త ప్రభావతికి చెప్తుంది. చెప్పేసేసరికి ప్రభావతి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను రోహిణి, వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్దామని ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. జరిగిందంతా చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఇంకిక్కడ బాలు జరిగిన విషయం తెలుసుకుని గబగబా వాళ్ళ అత్తవారింటికి అంటే పార్వతి వాళ్ళ ఇంటికి వెళ్తాడు బాలు. అయితే వెళ్ళేసరికి అప్పటికే శివ జరిగిన విషయం అంతా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో బాలు రావడంతోటే మీనా బాలుని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇటు సుమతి పార్వతి ఇద్దరు కూడా క్షమాపణ చెప్తారు. అంతా జరిగిందేదో జరిగిపోయింది, వాడి మంచి గురించే నేను అలా చేశాను, ఇప్పటికైనా మీరు అర్థం చేసుకున్నారు, చాలా థ్యాంక్స్. ఇంతకీ శివ ఎక్కడున్నాడు అని చుట్టూ చూసేసరికి శివ కనిపించడు. అప్పటికే కానిస్టేబుల్ వచ్చి శివను అరెస్టు చేయాలి అని చెప్పనేసరికి ఇంకా మొత్తం చూస్తారు కానీ శివ కనిపించడు. పోలీసులు వచ్చి తనను తీసుకువెళ్తారేమో అన్న భయంతో వాడు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేసుకోబోతున్నాడేమో, ప్రాణాల మీదకి తెచ్చుకోబోతున్నాడేమో అని భయం వేసి గబగబా మొత్తం వెతుకుతారు. వెతికేసరికి మేడ మీద కరెక్ట్గా దూకడానికి సిద్ధంగా ఉంటాడు. సిద్ధంగా ఉండేసరికి వెంటనే బాలు తను దూకే, ఎందుకు మీ అమ్మను మీ అక్కల్ని బాధ పెట్టి నువ్వు దూకే, మీ నాన్న నువ్వు దొంగతనం చేశావని తెలిసే ప్రాణాలు తీసుకున్నారు, నీ మీదే ఆశలు పెట్టుకుని మీ అమ్మ ఎంతో కష్టపడి నిన్ను సుమతిని చదివించింది, మీ అక్క కూడా చదువుని త్యాగం చేసి ఎన్ని కష్టాలైనా మా ఇంట్లో ఉండి పడాల్సిందే అని మా ఇంట్లో ఉండి పడుతుంది, వీళ్ళందరి త్యాగాన్ని నువ్వు పట్టించుకోకుండా ప్రాణాలు తీసేసుకో, తర్వాత మీ అమ్మ తర్వాత మీ చిన్నక్క అంటే సుమతి పెళ్లి కూడా ఆగిపోతుంది, ఇంకా వీళ్ళంతా ఏడుస్తూ ఉంటారు, నువ్వు మాత్రం చనిపో, నీకు బ్రతికే ధైర్యం లేదు, చనిపోవడమే మంచిది అంటూ మోటివేషన్ చేసేసరికి ఇంకా ఆలోచనలో పడ్డంతో ఇంకా ఆలోచనలోంచి బయటికి రాకముందే బాలు చేపట్టుకుని పక్కకు లాగేస్తాడు. లాగేయడంతోనే నీకేమన్నా పిచ్చి పట్టిందా శివ, ఎలా ఎందుకు చేస్తున్నావు అని బాలు శివని గదమాయించి అడిగేసరికి నన్ను పోలీసులు తీసుకువెళ్ళిపోతారు కదా బావా, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా, నాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి బావా, నేను ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటున్నాను, కానీ ఎలా అయితే నన్ను ఎగ్జామ్స్ రాయనివ్వరు, నా భవిష్యత్తు నాశనం అయిపోతుంది, నన్ను ఏ కాలేజీలో కూడా జాయిన్ చేసుకోరు బావా అంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు శివ. శివని గుండెలకి హత్తుకుని నిన్ను అంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకున్నావురా, నువ్వు పాడైపోతున్నావని తెలిసే నీ చేతి విరగ్గొట్టిన వాణ్ణి, నిన్ను ఎగ్జామ్ రాయకుండా నీ భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా?
నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను, అర్థమవుతుందా? నువ్వు అసలు దీని గురించి ఆలోచించొద్దు. నువ్వు ముందు 2 జతల బట్టలు తీసుకుని నాతో రా అని చెప్పి ఇంకా బాలు గబగబా శివన్ తీసుకుని బయటికి వెళ్ళబోయేసరికి ఇంకా అప్పుడే రాజేష్ వస్తాడు. ఏం చేస్తున్నావురా? ఇప్పుడు శివన్ తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టడం వల్ల మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాము. అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది? ఆ గుణగాడు దగ్గర మొదలైంది. వాడినే 4 పీకి ఆ మీడియా ముందుకు తీసుకొచ్చి పెట్టామే అనుకో, వాడే నోరు విప్పి నిజం చెప్తాడు కదా. అప్పుడు వీడు తప్పు లేదని అందరి ముందు బయట పెట్టొచ్చు. అప్పుడు నువ్వు మందు తాగినప్పుడు కూడా మీనా అదే పని చేసింది, గుర్తుందా? అలా చేయడం వల్ల నీ తప్పు లేదో అని తెలుసుకున్నారు. ఇప్పుడు కూడా అదే చెయ్యాలి. మనం పారిపోయి సమస్యను పెద్దది చేసుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అది అర్థం చేసుకోరా అని చెప్పి ఇంకా రాజేష్ ఎప్పుడైతే ఆ మాట చెప్తాడో బాలుకి ఒక ఆలోచన వస్తుంది. సరే, ముందు వీడిని తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టు, నేను వెళ్ళి ఆ గుణగాడి అంతు చూసి అప్పుడు నీకు ఫోన్ చేస్తాను. అప్పుడు శివన్ తీసుకుని నేను ఎక్కడికి రావాలో చెప్తాను, అక్కడికి వద్దిగానని బాలు కాస్త రాజేష్కి చెప్పడంతో వెంటనే రాజేష్ అయితే శివన్ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత బాలు, మీనా నువ్వు ఇంట్లోనే ఉండు, భయపడకండి, శివకు ఏమీ కాదు, నా మీద నీకు నమ్మకం ఉంది కదా అని బాలు మీనాని అడిగేసరికి ఉందండి అని చెప్పి మీనా అయితే అంటుంది. సరే, నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకంతోటే ఉండు, శివను కాపాడే బాధ్యత నాది. అత్తయ్యగారు, సుమతి టెన్షన్ పడకండి, అర్థమవుతుందా? మా అమ్మ మళ్ళీ వచ్చినా ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకండి, తానేమీ చేయలేదు, సరైన అవకాశం కోసం ఎదురు చూసింది, ఇదే అవకాశంగా తీసుకుంది. మా మనోజ్ ఎన్ని తప్పులు చేయలేదు? వాళ్ళు చేస్తే తప్పులు కాదు, శివగాడి ఏదో తప్పు చేశాడు అనేసరికి తప్పెత్తి వేలెత్తి చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. నేను మా నాన్నకు అర్థమయ్యేటట్టు చెప్తాను, నువ్వేం టెన్షన్ పడకు మీనా అని బాలు కాస్త అక్కడి నుంచి సరాసరి గుణ డెన్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. గుణ దూరం నుంచే బాలుగాడు వస్తున్నాడా లేదా అని చూడమని చెప్పి వస్తున్నాడు అని చెప్పనగానే ఇంకా వెనక నుంచి గుణ పారిపోవడానికి ప్రయత్నించడంతో ఈలోపు బాలు తెలివి తక్కువవాడా కనిపించినట్టే కనిపించి వీడు లోపలికి వచ్చేసరికి వెనక తలుపు దగ్గర నిలబడి ఉంటాడు. గుణ ఎప్పుడు పారిపోయినట్టే అట్నుంచట్టు పారిపోతూ ఉండగా బాలు అడ్డుకుని నా మామూలుగా కాదు చిత్త కొట్టుడు కొడతాడు. ఏంట్రా, ఏం చేసావు? నువ్వు వీడియోని బయట పెడతావా? అసలు నా ఫోన్లో ఉండాల్సిన వీడియో నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా? అసలు నీకు ఆ వీడియో ఎక్కడి నుంచి దొరికింది? చెప్తావా చెప్పవా అని చెప్పరా అంటూ చిత్త కొట్టుడు కొట్టేసేసరికి అన్నా వదిలే అన్నా, ప్రాణాలు పోయేటట్టు ఉన్నాయన్నా. ఓహో, నీకు తెలుసన్నమాట అని వాణ్ణి కూడా చిత్త కొట్టుడు కొడతాడు. ఇంకొకడు వస్తాడు, వాణ్ణి కొట్టి ముగ్గురిని కూడా నేల మీద పడుకోబెట్టి చెప్తారా చెప్పరా, మీకు ఆ వీడియో ఎలా వచ్చింది? కరెక్ట్గా నా ఫోన్ కనిపించకుండా పోయింది, అయినా ఫంక్షన్లోంచి కనిపించకుండా పోయిన ఫోన్లోంచి వీడియో మీకెలా వచ్చింది? అంటే నువ్వే ఏదో ప్లాన్ చేశావు, ఎవరినో పెట్టావు. అయినా తాగిన నా మత్తుగా ఉన్న నా జోబీలోనే పెట్టుకున్న ఫోను ఈ లోపల ఎలా పోయిందనేది అర్థం కావట్లేదు. అప్పటికి అక్కడ ఎవరూ కూడా లేరు. వీడియో పోయిందంటే ఎవరో వీడియో తీసుకున్నారు, ప్లాన్ చేశారు అనుకోవచ్చు, కానీ ఫోన్నే తీసేశారు. ఎవరో నీకు సహాయం చేసి నా ఫోన్ని నాకు లేకుండా చేసేశారు. వదిలిపెట్టను వాళ్ళని, నిన్ను కూడా వదిలిపెట్టను. చెప్పరా ఎవరు అని చెప్పి ఇంకా బాలు చిత్త కొట్టుడు కొడతాడు. అప్పటికే చచ్చిలా మారిన గుణాన్ని ఇంకా టార్చర్ పెట్టేసరికి చెప్తాను ఎవరంటే రోహిణి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. ఏంటి రోహిణియా అని చెప్పి బాలు అనగానే అవును రోహిణియే నాకు తీసుకొచ్చా వీడియో ఇచ్చింది అని గుణ అసలు విషయం బయట పెట్టేసేసరికి రోహిణి ఎందుకు తీసుకొచ్చిస్తుంది? అసలు నీకు రోహిణికి ఉన్న సంబంధం ఏంటి? రోహిణి నాకు డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులకు బదులుగా ఇప్పుడు ఇవ్వలేను అన్న విషయం చెప్పింది, అందుకోసమనే నీ ఫోన్లో ఉన్న వీడియోని అడిగాను అని చెప్పి ఇంకా బాలు కాస్త గుణ చెప్తాడు. ఏంటి డబ్బులు అడిగిందా? నిన్ను పార్లలమ్మ డబ్బులు ఎందుకు అడుగుతుంది? వాళ్ళ నాన్న కోటీశ్వరుడు కదా. అవన్నీ నాకు తెలీదు, నా దగ్గర సుమారు 4 లక్షల రూపాయలు తీసుకుంది, ఆ డబ్బులు ఇప్పుడు ఇవ్వలేను, వడ్డీ కూడా కట్టే పరిస్థితి నాది కాదు అని చెప్పి అది చెప్పడం వల్లే నేను ఆ వీడియో ఇస్తే చాలు, వడ్డీ డబ్బులు ఏం అవసరం లేదు అని చెప్పి
వీడియోని అడిగాను. ఎందుకంటే శివ నా దగ్గర మానేసి వెళ్ళిపోయాడని. శివ ఎప్పుడు పలకరించి మాట్లాడినా నాతో సరిగ్గా మాట్లాడట్లేదని, వాడిని దెబ్బతీయాలి అన్న ఉద్దేశంతోనే నేను పగడ్బందీగా ప్లాన్ చేసి వీడియోని తెప్పించుకున్నాను అంటూ గోనా చెప్పేసరికి, నీ దగ్గరే పని చేయాలేంట్రా? వాడికంటూ భవిష్యత్తు ఉండకూడదా? నీతో చేరే కదరా వాడు ఈ దొంగతనం చేశాడు. ఆ రోజు నువ్వు చెప్తేనేనంట కదా చేశాడు వాడు దొంగతనం. అయినా బుద్ధి లేదేంట్రా నీకు? చిన్నపిల్లాడితో నీకు స్నేహం ఏంట్రా? ఊర పందిలా పెరిగావు నువ్వు, వాడికి నీకు స్నేహం ఏంట్రా? అసలు నువ్వు మనిషివేనా అంటూ బాలు చాలా గట్టిగానే తిడతాడు. తిట్టేసేసరికి, ప్లీజ్ బాలు వదిలే బాలు, ఇంకా నాకు ఓపిక లేదు బాలు, నీ చేత దెబ్బలు తినే ఓపిక అసలా లేదు. సరే కొట్టను, నేను చెప్పినట్టు చేసావే అనుకో, నిన్ను కొట్టను. లేదు కాదు కూడదని తీరా మోసి అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత ఏమన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేసావే అనుకో, నీకు మామూలుగా తగలదు, చేత కొట్టుడు కొడతాను అని చెప్పి ఇంకా బాలు వార్నింగ్ ఇచ్చేసరికి ఏం చేయాలి? మీడియా ముందు ఈ దొంగతనం నేనే చేయించాను, వాడు కేవలం నాకు సహాయం చేశాడు, నేను చెప్పడం వల్లే చేశాడు, వాడిని నేను బెదిరించడం వల్లే చేశాడు, వాడు తప్పేమీ లేదు అని నువ్వు అందరి ముందు నిజాన్ని చెప్పాలి. నువ్వు గనక అలా చెప్పకుండా ఏ చిన్న మాట అయినా సరే తేడాగా చెప్పావంటే మాత్రం నిన్ను మాత్రం క్షమించేదే లేదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇంకా బాలు అయితే వార్నింగ్ ఇవ్వడంతో చెప్తాను అనగానే, సరే మీడియాని పిలిపిస్తాను, ఇప్పుడు చెప్పాల్సిందే అని వెంటనే రాజేష్కి ఫోన్ చేసి, ఒరే రాజేష్, శివగాడిని తీసుకుని రారా, నేను మీడియా వాళ్ళకి కాల్ చేస్తున్నాను, గుణాగాడి డెన్ దగ్గరికే రా అని చెప్పి రాజేష్ ఫోన్ మాట్లాడిన తర్వాత ఫోన్ పెట్టేసి మీడియా వాళ్ళకి కాల్ చేస్తాడు. కాల్ చేసేసరికి ఒక సెన్సేషనల్ న్యూస్ రన్ అవుతుంది కదా, ఆ న్యూస్కి సంబంధించిన వీడియో ఒకటి ఇవ్వాలి. ఆ వీడియో చాలా ముఖ్యమైనది. తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి వేస్తున్నారు ఈ ప్రజలు. అందుకే తప్పు చేసిన వాడే మీడియా ముందుకు వచ్చి తప్పు వాడే చేశానని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాను, అందరూ పలానా చోటికి వచ్చేయండి అని చెప్పి బాలు అయితే మీడియా వాళ్ళకి కబురు చెప్పడంతో మీడియా వాళ్ళందరూ హుటాహుటిన బయలుదేరి వచ్చేస్తారు. ఇంకిక్కడ రాజేష్ కూడా శివన్ తీసుకుని వస్తాడు. శివన్ తీసుకుని వచ్చేసరికి, నీకు అసలు అలా ఎందుకు చేయాలనిపించింది? నువ్వు చిన్నపిల్లవాడే కదా, చదువుకునేవాడివే కదా, అలా దొంగతనం చేస్తారా? నీకు బుద్ధి జ్ఞానం లేదా? హలో ఒక్క నిమిషం, నేను మీకు నిజం తెలియడం కోసమే ఇక్కడికి పిలిపించాను, మీరు ఇంట్రోగేషన్ చేయడం కోసం కాదు. కొంచెం సేపు సైలెంట్గా ఉండి మైక్లన్నీ ఆన్ చేసుకుని పెట్టుకుని కెమెరాలన్నీ ఆన్ చేసి పెడితే మొత్తం విషయం చెప్తాను అని బాలు అయితే అనేసరికి, ఓకే సార్ చెప్పండి అనగానే వెంటనే లోపల నుంచి గుణాన్ని తీసుకొస్తాడు. ఆ వీడియోలో ఉన్నది వీడే కదా రెండో వాడు అని అక్కడ ఉన్నవాడు ఒకడంటే, ఉన్నవాడు వీడే, అసలు అయిన వాడు కూడా వీడే, చెప్పరా, నోట్లోంచి మాట ఊడి రావట్లేదా, చెప్పు అంటూ బాలు గట్టిగా అడగడంతో చెప్తాను అని చెప్పి మొత్తం ఈ దొంగతనం జరగడానికి కారణం నేనే. శివ ఇందులో ఏ తప్పు లేదు. శివ అసలు ఈ దొంగతనం చేయాలన్న ఆలోచన లేదు. అప్పటికి వాడు వద్దని చెప్తూ ఉన్నాడు. నేనే కావాలని, నాకు డబ్బులు అవసరమని, నువ్వు ఈ దొంగతనం చేయకపోతే నేను ఊరుకోను అని చెప్పి వాడిని నేను బెదిరించడం వల్లే వాడు నాతో పాటు సహాయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లేదంటే చేసే వాళ్ళమే కాదు. అంటే ఈ దొంగతనం మీరు చేయించారా? మీరే ప్లాన్ చేశారా? అసలు ఆవిడ దగ్గర డబ్బులున్నాయి అన్న విషయం మీకెలా తెలుసు? మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచైనా వచ్చిందా అని వాడు అందులో ఒక రిపోర్టర్ ఒకడు మైక్ పట్టుకుని అడుగుతాడు. ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి రాలేదు. ఆవిడే ఫోన్లో ఎవరో వేరే ఆవిడతో మాట్లాడుతూ ₹1,00,000 తీసుకువెళ్తున్నాను అంటూ రోడ్డు మీద మాట్లాడుతూ వెళ్ళింది. అక్కడ టీ తాగుతున్న మా ఇద్దరికి ఆ మాటలు వినిపించి, అయితే ఆవిడ దగ్గర ₹1,00,000 ఉన్నాయన్న మాట అని మేము అనుకుని వెంటనే దొంగతనం చేద్దాము అని చెప్పాను. కానీ దానికి శివ ఒప్పుకోలేదు. వద్దు, ఆవిడ ఎవరో కాదు, మా అక్క వాళ్ళ అత్తయ్య గారు, వద్దు అని ఎంతగానో వారించాడు. ఇప్పుడు నాకు ₹1,00,000 కావాలరా, నువ్వు తీసుకొచ్చిస్తావా? తీసుకొచ్చి ఇవ్వలేవు కదా.
నోరు మూసుకుని ఇక్కడికి వచ్చి చెయ్యకపోతే మాత్రం అవి దొంగతనం చేసి సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వే చేయమన్నావని చెప్పేస్తాను. అర్థమవుతుందా? నోరు మూసుకుని నాకు సహాయం చెయ్యి. నువ్వు ఒప్పుకున్నా దొంగతనం జరుగుతుంది, ఒప్పుకోకపోయినా దొంగతనం జరుగుతుంది. ఏదేమైనా దొంగతనం జరగడం ఖాయం. నువ్వు గుర్తు పెట్టుకుని మసులుకుంటే బాగుంటుంది అని ఇంకా గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. అందుకే వాడు నేను చెప్పినట్టు విని ఆ దొంగతనం చేయడానికి నాకు సహకరించాడు. సహకరించడంతో అది ఎలా రికార్డ్ అయిందో ఏంటో తెలీదు. బాలు దగ్గర వీడియో ఉందన్న విషయం నాకు తెలిసింది. శివను కూడా వీడియో ఉందని తెలియడంతో శివను కూడా బాలు కొట్టాడు. ఆ వీడియోని ఏదో రకంగా నేను తీసుకోవాలి అన్న ఉద్దేశంతోనే నాకు ఒక అమ్మాయి డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు మాఫీ చేస్తాను, నాకు ఆ వీడియో తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పాను. ఆ అమ్మాయి నాకు ఆ వీడియో తీసుకొచ్చి ఇచ్చింది అంటూ ఇంకా న్యూస్లో చెప్పేసేసరికి ఆ అమ్మాయి ఎవరు సారీ, తప్పు నేనే చేశాను అని చెప్పాను కదా. ఆ అమ్మాయి విషయం నేను బయటికి చెప్పలేను, ఆ అమ్మాయి పేరు కానీ డీటెయిల్స్ కానీ నేను చెప్పలేను అని చెప్పి ఇంకా గుణ కాస్త అనేసరికి చెప్పాలి, ఆ అమ్మాయి ఎవరో చెప్పాలి. దొంగతనం చేసింది వీడేనని చెప్పాడు కదా, మళ్ళీ అమ్మాయి గురించి ఎందుకు? ఆ అమ్మాయికి గురించి ఏం చెప్పకండి, మరి ఈ వీడియో బయటకు వచ్చింది కదా సార్ అని బాలుని ప్రశ్నించేసరికి అసలు వీడియో తీయడానికే కారణమైంది వీడైతే వీడియో బయటికి రావడం గురించి ఎందుకు? బయటికి రావడం కూడా కందుకు మంచిదైంది కదా. తప్పెవరు చేశారు, శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు, ఎవరు పశ్చాత్తాప ప్రభావంతో బాధపడుతున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది కదా అని చెప్పి ఇంకా బాలు అయితే చెప్పేసేసరికి అందరికీ కూడా నన్ను క్షమించండి, నేను గుణ చెప్పినట్టు చేయడం వల్లే ఇంత పెద్ద పొరపాటు జరిగింది. నేను చదువుకోవాలి, మా బావ నన్ను ఎంతో కష్టపడి చదివిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళతో చేరి నేను ఇలాంటి తప్పులు చేయడం మా బావకి ఇష్టం లేదు. దయచేసి మా బావ నన్ను క్షమించాలి. ఇంకెప్పుడు ఈ తప్పులు చెయ్యనని, ఇంకెప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చెయ్యనని మా బావకు అందరి సమక్షంలో మాటిస్తున్నాను అంటూ ఇంకా అందరి సమక్షంలోనే మాటిస్తాడు శివ. అయితే ఇచ్చేసేసరికి ఇంకా పోలీసులు సరాసరి ఎక్కడైతే ఇది జరుగుతుందన్న విషయం తెలుసుకున్నారో పోలీసులు సరాసరి అక్కడికి వచ్చేస్తారు. అక్కడికి రావడంతో గుణాన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. శివనైతే అరెస్ట్ చేయాలనుకుంటారు కానీ తను ఒక స్టూడెంట్ కాబట్టి అరెస్ట్ చేయడం తప్పు అని అందరూ కూడా చెప్పడంతో శివని వదిలేస్తారు. గుణాను మాత్రమే అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. ఇంకా శివ తర్వాత ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. ఇంకా బాలు చెప్పాలని అనుకోడు, రోహిణి ఇదంతా చేసిందన్న విషయం చెప్పాలనుకోడు. అనుకోకుండానే ఒకరోజు రాజేష్కి చెప్తూ ఉంటాడు, అసలు ఆ వీడియో వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళిందిరా, ఎప్పటికీ మిస్టరీగానే ఉంది. అసలు నీ ఫోన్ని కొట్టేసింది ఎవరు, వీడియోని అక్కడికి పంపించింది ఎవరు, అసలు ఇదంతా ఏంటో అర్థం కావట్లేదు అని రాజేష్ కాస్త అనేసరికి ఆ వీడియోని గుణాకి ఇచ్చింది ఎవరో కాదు, పార్లలమ్మ. గుణాగాడికి ఇచ్చింది ఎవరో కాదు, పార్లలమ్మే తీసుకెళ్ళి ఆ గుణాగాడికి ఆ వీడియో ఇచ్చిందంట. పార్లలమ్మ గుణాగాడికి 4 లక్షల రూపాయలు ఇవ్వగలిగితే ఇప్పుడు ఇవ్వలేను, వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి, కొన్ని రోజుల తర్వాత ఇస్తాను అని చెప్పిందంట. వీడు దానికి బదులుగా నువ్వు మరేది కాదు, బాలు ఫోన్ని కొట్టేసి అందులో ఉన్న వీడియోని పంపించు అని చెప్పడంతో ఆ ఫంక్షన్ రోజు రోహిణియే నా జోబీలో నుంచి ఆ ఫోన్ను కొట్టేసింది. నేను చెప్తున్నా కదరా, నేను పాకెట్లోనే పెట్టుకున్నాను, ఆ ఫోన్ని పాకెట్లోంచి తీసేశారు. తాగిన మైకంలో ఉండడంతో నేను చూసుకోలేకపోయాను. ఇదంతా ఆ పార్లలమ్మ చేసింది అనేసరికి మీనా అప్పుడే వస్తూ ఉండగా మీనా ఆ మాట వింటుంది. వినడంతో మీనాకు చాలా కోపం వస్తుంది. ఏంటి మీరన్నది అని మీనా బాలుని అడగడంతో ఏమీ లేదు, ఏంటి ఇలా వచ్చావు, అదే మీరు భోజనానికి వస్తారో రారో అని నేను బయటకు వచ్చానని తీసుకొచ్చాను, ఇదిగోండి భోజనం అని అక్కడ పెట్టేసి సరాసరి మీనా బయలుదేరిపోతుంది. అదేంట్రా మీనా అంత కోపంగా ఉంది, మన మాటలు మీనా గాని వినిందంటావా?
అలా ఏముండదురా, మీనాకేదో అర్జెంటు పనుండి వెళ్ళుంటుంది అని అక్కడి నుంచి వీళ్ళు భోజనం చేస్తారు. మీనా సరాసరి ఇంటికి వెళ్ళి హాల్లోంచే రోహిణి రోహిణి అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటుంది. పిలుస్తూ ఉండేసరికి ఏంటి మీనా ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అని వీళ్ళు అంటే మనోజు రోహిణి వెళ్ళొస్తారు. ఏమైందమ్మా మీనా, ఏం జరిగింది, ఎందుకు అంత సీరియస్గా ఉన్నావు అని సత్యం అడుగుతూ ఉండగానే రోహిణి దగ్గరికి వెళ్ళి చెంప పగలగొడుతుంది. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నా తమ్ముడు ఏదో పొరపాటునో లేదో కావాలనో ఏదో చేశాడు. నేను ఇంట్లో మనిషినే కదా. ఆ వీడియోని తీసుకెళ్ళి గుణగాడికి ఇవ్వడం వల్ల నీకు కలిసొచ్చేదేంటి? నువ్వు చేసిన 4 లక్షల అప్పు మాఫీ చేస్తానన్నాడా లేక ఇంకేదైనా చేస్తానన్నాడా? వాడు చెప్పాడని నువ్వు నా భర్త ఫోన్ని దొంగతనం చేసి ఆ వీడియోని తీసుకెళ్ళిస్తావా? నా తమ్ముడి జీవితాన్ని నలుగురిలోని పెడతావా? అదే నీ తమ్ముడయ్యుంటే అలానే చేస్తావా? చెప్పు అంటూ ఇంకా అడిగేసరికి మీనా అనగానే మీరుండండి అత్తయ్య, మీ కొడుకు తప్పులు చేయలేదా? మీ పెద్ద కొడుకు ఏ తప్పు చేయలేదా? నా తమ్ముడు మీ దగ్గర 1,00,000 రూపాయలు దొంగతనం చేశాడు అంటే అంతకుముందు మీ కొడుకు దాచిపెట్టిన 1,00,000 రూపాయలకి బదులు నా తమ్ముడు ఇంటికొస్తే వాడిని దొంగని చేశారు. వాడు బ్యాగ్ చింపి వాడు భోజనం కింద పడేసేటట్టు చేసి వాడిని మామూలుగా బాధ పెట్టారా? మీ మాటలతో మీ చేష్టలతో వాడిని బాధ పెట్టారు. చివరికి ఏమని తెలిసింది? ఆ డబ్బులు దొంగతనం చేసింది మీ కొడుకు అన్న విషయం తెలిసింది. మీ ఇంట్లోనే మీ కొడుకు మీ గదిలో ఉన్న డబ్బునే దొంగతనం చేసి ఇదంతా చేశాడు. అప్పుడు ఈ విషయాలేమీ మీకు గుర్తు రాలేదా? నా తమ్ముడు దొంగతనం చేశాడని పెద్ద వేలెత్తి చూపిస్తున్నారు. మరి మీ కొడుకు చేసినప్పుడు 1 2 ఎన్ని తప్పులు చేశాడు? మీరు మీ కొడుకు కలిసి నా బంగారాన్ని తీసుకుని గిల్టు నగలు తీసుకొచ్చి మా పుట్టింటి వాళ్ళని అమ్మమ్మ గారిని అందరినీ హేళన చేయలేదా? అంటే మీరు చేస్తే కరెక్టు, ఎదుటి వాళ్ళు చేస్తే తప్ప. ఆ ఫ్యామిలీ ఎంతో దొంగ ఫ్యామిలీ అంటారా? మాది దొంగ ఫ్యామిలీ అయితే మీ ఇంట్లో 2 దొంగలున్నారు కదా, మరి మీదేమనాలి? మా ఇంట్లో మా తమ్ముడు ఒక్కడే దొంగ, ఓకే ఒప్పుకుంటాను. మరి మీ ఇంట్లో కూడా 2 దొంగలున్నారు కదా, మీరు మీ పెద్ద కొడుకు. మీరేమో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇంటి కాగితాలు తీసుకువెళ్ళి మరీ రోహిణికి అప్పు చేసి డబ్బులు ఇచ్చారు. అది దొంగతనం కాదా? బంగారం, నా బంగారం మీ దగ్గర ఉంచినందుకు గాను ఆ బంగారం కూడా తీసుకువెళ్ళి తాకట్టు పెట్టి అమ్మేసి తాకట్టు పెట్టి ఇదంతా చేసుకొచ్చారు. అది తప్పు కాదా? అంటే మీరు చేసింది ఏది తప్పు కాదు, మీం చేసింది మాత్రమే తప్పు. మీం చేసింది మాత్రమే భూతద్దంలోంచి చూస్తారు, అంతే కదా. చాలా తప్పత్తయ్య. ఈ రోహిణి ఎన్ని తప్పులు చేసిందో మీకేం తెలుసు? చూడు రోహిణి, నువ్వు ఇదంతా పగడ్బందీగా ప్లాన్ చేసావని నాకు తెలుస్తుంది. ఏ ఉద్దేశంతో మమ్మల్ని ఇంట్లోంచి బయటకు గెంటేసే ఆలోచనతో నువ్వు ఇదంతా చేసావు అంటే నువ్వేదో తప్పు చేసావన్నమాట. ఆ తప్పుని మేమెక్కడ బయట పెట్టేస్తామేమోనన్న భయంతోనే నువ్వు నన్ను నా భర్తని ఇంటి నుండి వెళ్ళగొట్టాలి అని చూసావు. ఇంటి బయటికి వెళ్ళిపోతే నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఇంట్లో వాళ్ళు నమ్మేస్తారు అన్న ఉద్దేశంతో. ఇప్పుడు చెప్తున్నాను రోహిణి, విను. నువ్వు చేసింది తప్పు. నువ్వు ఏదో తప్పు చేశావు. ఆ తప్పు బయట పడకూడదని నన్ను బయటకు గెంటాలనుకున్నావు. ఏదైతే నువ్వు తప్పు చేశావో అదే తప్పుని బయటికి వచ్చేటట్టు చేస్తాను. నీ బండారం బయట పెడతాము. దేని గురించి అయితే నువ్వు భయపడ్డావో అది 100% జరిగేటట్టు చేస్తాను రోహిణి. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలే ప్రసక్తి లేదు. నువ్వు చేసిన తప్పుకి శిక్ష నీకు పడాల్సిందే. నువ్వు తప్పు చేశావు అని అనుకుంటున్నావు. ఆ తప్పేంటో ఆ శిక్ష ఏంటో పడి తీరుతుందని మీనా కాస్త రోహిణితో ఛాలెంజ్ చేస్తుంది. అనవసరంగా ఆ గుణగాడితో చేతులు కలిపి ఇంత పెద్ద ముప్పు తెచ్చుకున్నాను అని రోహిణి అనుకుంటూ ఉండగా, ఏంటి రోహిణి, మీనా నువ్వేదో తప్పు చేసుంటావో అది ఇది అంటుంది. అదేమీ లేదత్తయ్య. ఉంటుంది, ఖచ్చితంగా ఉండి తీరుతుంది. నీకు మేము అడ్డుగా ఉన్నాము అని ఎప్పుడైతే నీకు అనిపించిందో తప్పు ఖచ్చితంగా ఉండి తీరుతుంది. బయట పెట్టి అన్ని విషయాలు తెలిసేటట్టు చేస్తానని ఇక మీనా కాస్త రోహిణి చంప పగలగొట్టు మరి వార్నింగ్ ఇస్తుంది. మరి మీనా బాలులు ఎలా రోహిణి నిజస్వరూపాన్ని, తన గతాన్ని, తను చేస్తున్న మోసాన్ని బయట పెడతారు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం.
మీనా బాలుల జోడీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.